హలో అండి అందరికీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు చూడండి మనం కోడిగుడ్డు కూర చాలా అంటే చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసేద్దాం. మనకి చేసేకి జస్ట్ ఓన్లీ ఒక 15 మినిట్స్ టైం అయితే సరిపోతుంది. మనకి ఏ హడావిడి లేకుండా జస్ట్ అలాగా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ నేనైతే ఒక 13 కోడిగుడ్లు అయితే తీసుకున్నాను. మనం కోడిగుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఇలా రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా, అదైతే వేసుకోవాలి. ఇలా ఉప్పు వేయడం వల్ల మనకు గుడ్లు అనేటివి పగలవు, అలాగే లోపలికి కూడా బాగా సాల్ట్ బట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత కుక్కర్ వేసిన తర్వాత 3 విజిల్లు పెట్టాలి. ఒక 4-5 బాగా ఎర్రగా మాగిన టమాటాలు పెద్దవి కట్ చేసి పెట్టుకోవాలి. 4-5 రెబ్బలు కరివేపాకు, ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డ, ఒక 5-6 వెల్లుల్లి సన్నగా అయితే కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర, ఒక 10 వరకు మిరియాలు, చెక్క, లవంగాలు, అలాగే మనం కట్ చేసుకున్నాం కదా తెల్లగడ్డలు, అవి ఎర్రగడ్డలు, కరివేపాకు వేసి నీట్గా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. చూడండి నేనైతే కరివేపాకు 4-5 రెబ్బలు వేసుకున్నాను. మీకు కావాలంటే కొంచెం అయితే తగ్గించుకోండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు, ఆ టమాటాలన్నీ ఇందులోకి యాడ్ చేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు నీట్గా అయితే మగ్గించుకోవాలి. మనము ఇలా టమాటాలు వేయించేటప్పుడు పైన ప్లేట్ పెట్టాల్సిన అవసరం లేదు. పైన ప్లేట్ పెడితే మనకు టమాటాలు అనేటివి ఉడుకుతాయి కానీ అవి ఫ్రై కావు. ఇలాగైతే నీట్గా బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి కొంచెం టైం తీసుకుంటుంది. అంతవరకు బాగా నీట్గా ఇలా వేయించుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇందులోకి రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా, ఆ రాళ్ళు ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్లో అయితే ఉప్పు చూసుకొని అయితే వేసుకోవాలి, తర్వాత కావాలంటే వేసుకోవచ్చు. కొద్దిగా పసుపు, అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియా పొడి ఉంటుంది కదా, మనకి ధనియాల పొడి అయితే యాడ్ చేసుకోవాలి. మనకి ధనియాల పొడి ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ చూసుకొని వేసుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోండి. నేనైతే 1 స్పూన్ అంత అయితే వేసుకున్నాను. తర్వాత గరం మసాలా ఉంటుంది కదా, అది కూడా ఒక స్పూన్ అంత అయితే వేసుకోవాలి. ఈ పొల్లన్ని వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటాకి బాగా అంతా పట్టేటట్టుగా నీట్గా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ నీట్గా వేయించుకున్న తర్వాత మనకి మసాలా అంతా టోటల్లీ టమాటా ముక్కలకి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడైతే నేనైతే బాగా మెత్తగా టమాటాలని ఇలా మెదుపుకుంటూ అయితే నీట్గా అయితే ఫ్రై చేసుకున్నా. మనకి ఇందులోకి వాటర్ ఎన్ని కావాలో చూసుకొని అయితే పోసుకోవాలి. ఎందుకంటే మనకి ఆల్రెడీ కోడిగుడ్లు ఉడికాయి కదా, ఇది కూడా మనకి పేస్ట్ అనేది కూడా నీట్గా అయింది కదా. ఒక గ్లాసు 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటే సరిపోతాయి. మన క్వాంటిటీని చూసుకొని అయితే వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవడం వల్ల మన కర్రీ అనేది మళ్ళీ అంత టేస్ట్ అయితే ఉండదు. కాబట్టి 1 గ్లాస్ అలాగే 2 గ్లాసెస్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి నేనైతే ఇక్కడ 1 గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నాను. నీట్గా మనకి బాగా మంట అయితే హై ఫ్లేమ్లో పెట్టి బాగా చిక్కబడేంత వరకు అయితే మనకి మొత్తం ఈ కర్రీ అనేది బాగా అయితే ఉడికించుకోవాలి. మనము ఇలా ఉడుకుతున్నప్పుడే మనకి ఉప్పు, కారం అన్నీ అయితే నీట్గా చూసుకోవాలి. తర్వాత ఎందుకంటే మనం కోడిగుడ్లు వేస్తాం కదా, అప్పుడు దాంట్లో కూడా మనకి ఉప్పు పట్టాలి కాబట్టి ఇలా బాగా అయితే చూసుకుంటూ ఉడకబెట్టుకుంటూ రావాలి. తర్వాత కోడిగుడ్లు ఉంటాయి కదా మనకి, అవన్నీ పైన పొట్టు తీసేసి నీట్గా ఇలా మధ్యలేకంటే అడ్డం కాకోకుండా నిలువుగా మధ్యలేకైతే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనము కర్రీలో వేస్తే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత మనం కట్ చేసుకున్న ఇవి టోటల్లీ ఎగ్స్ అనేటివి అన్నీ ఇందులోకి వేసేసుకోవాలి. పెనంలోకి వేసుకొని నీట్గా మనము గట్టిగా ప్రెస్ చేయకోకుండా ఇలాగే మెల్లిగా అయితే చిన్నగా కొంచెం ఇలా చూసుకొని అయితే కింద నుండి పై వరకు నీట్గా అయితే ఇలా చూసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే మనము ఎక్కువ ప్రెస్ చేయడం వల్ల లోపల మనకు ఎల్లో ఉంటుంది కదా, అదైతే అంతా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలా చూసుకుంటూ నలుపుకోకుండా నీట్గా కలుపుకుంటూ ఒక 5 to 10 మినిట్స్ ఇలా ఉడికించుకోవాలి. ఎందుకంటే ఇలా మనం మూత తీసేసి ఉడికించుకోవడం వల్ల మన కోడిగుడ్డు కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనం పైన మూత వేయడం వల్ల అంత టేస్ట్ అనేది ఉండదు. కాబట్టి మనం పైన అయితే మూత తీసేసి ఇలా నీట్గా కలుపుకుంటూ చేసుకోవడం వల్ల చూడండి మనకి ఎల్లో అనేది విరిగిపోకుండా ఇలా ఊడిపోకుండా చాలా అంటే చాలా టేస్ట్గా చాలా పర్ఫెక్ట్గా మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.